హైవేస్ రాజకీయాల గురించి ఎంత అవసరమైతేనే తప్ప క్యాటలిస్ట్ ఎస్పీ ఛానల్లో పెట్టకూడదు వీడియోని డిసైడ్ అయ్యాను. ఇది ఎంత అవసరం కాబట్టి చెప్తున్నాను. నాకు ప్రవీణ్ కుమార్ గారు అంటే చాలా చాలా గౌరవం అండి. ఎందుకంటే నేను ఏ రాజకీయ పార్టీకి సంబంధించి అయినా వాళ్ళు గనక చదువు విషయంలో అలాగే హాస్పిటల్స్ వైద్యం విషయంలో కనుక ప్రాపర్ వేలో కనుక అడుగులు కనుక వేస్తుంటే వాళ్ళు నెత్తిని పెట్టుకుంటాను నేను. అలా ఈయన ఐపీఎస్ ఆఫీసర్ అయి ఉండి కూడా ఐఏఎస్ ఆఫీసర్ చేసి ఉండేదానండి. గురుకులకు సంబంధించేసి తెలంగాణలో ఆ కమిటీ డిపార్ట్మెంట్కి సంబంధించి ఈయన హెడ్గా ఉంటూ స్వారు అని ఏదైనా సంస్థలు సపరేట్ పెట్టినా కానీ ఓవరాల్ చూసుకుంటూ ఉన్నప్పుడు చాలామంది తెలంగాణ ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల పిల్లలు మంచి మంచి చదువులు చదువుకుంటూ ఈరోజు గొప్ప గొప్ప స్థానాల్లో ఉన్నారంటే దాని వెనక ఖచ్చితంగా ప్రవీణ్ కుమార్ గారి కృషి ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఆయన అత్యధిక కాలం పనిచేసింది ఐపీఎస్ ఆఫీసర్గా, ఎస్పీగా ఏపీలో. అది కూడా అనంతపురం జిల్లా అని చెప్పేసి అంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈయనకి సంబంధించి క్రాస్ చెక్ చేసిన ప్రకారం నేను చెప్తున్నా, నాకు ఇండెప్త్లో తెలియదు, ఓవరాల్గా చెప్తున్నది. ఆయన ఐపీఎస్ ఆఫీసర్గా ఉన్నప్పుడు ఒక మంచి ట్రాక్ రికార్డు ఉంది, సిన్సియర్ ఆఫీసర్ అనే పేరు ఉంది. తను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు బీఎస్పీ బహుజన సమాజ్వాదీ పార్టీ కాంశీరామ్ గారి యొక్క అడుగుజాడలు నడుస్తామని చెప్పేసి అన్నారు. తెలంగాణలో బీఎస్పీ పార్టీకి అధ్యక్షుడు. మెయిన్ ఎవరో మాయావతి, ఉత్తరప్రదేశ్ వాళ్ళు. సరే, జాతీయ పార్టీ కాబట్టి ఓకే. అయితే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈయన బీఎస్పీని వీడి బీఆర్ఎస్లో జాయిన్ అయ్యాడు. ఎందుకు ఏంటంటే ఆయన ఏం చెప్పాడు? కుట్రలు బండుతున్నారు, నా మీద విషం జిమ్ముతున్నారు, నేను న్యాయం చేయలేకపోతున్నాను, అద్దనిదని చెప్తూ పొంతలేని మాటలు చెప్తూ బీఆర్ఎస్లో జాయిన్ అయ్యాడు. ఆ తర్వాత పోటీ చేశాడు, ఓడిపోయాడు. దెన్ అసెంబ్లీలో ఓడిపోయారు, నాకు తెలుసు లోక్సభలో కూడా ఓడిపోయారు, లేదా ఒక చోట పోటీ చేశారు, నాకు కరెక్ట్గా గుర్తులేదు. కానీ బీఆర్ఎస్లోకి వచ్చి ఆయన పోటీ చేసిన చోట ఓడిపోయారు. ఇక ఇప్పుడు ఈయనని ముందు పెట్టి బీఆర్ఎస్ వాళ్ళు ఆడుతున్నట్టు ఒక ఆట, అది చూస్తే చాలా చాలా బాధేసింది. ఇప్పటికే తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులు కానీ, ఉద్యోగులు కానీ, సామాన్యులు కానీ, చదువుకున్న వాళ్ళు కానీ మొత్తం కూడా తెలంగాణ సాధించుకున్నాక బాగుపడ్డటువంటి ఏకైక కుటుంబం కేసీఆర్ కుటుంబం. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణ సెపరేట్ అయిన తర్వాత కావచ్చు, ఏ పార్టీ అధికారంలో ఉన్నా కానీ తెలంగాణలో ఇప్పుడు డబ్బు సంపాదించుకున్నది ఎవరంటే ఆంధ్ర కాంట్రాక్టర్లు. నోట్ దిస్ పాయింట్, ఓకేనా? ఆంధ్ర కాంట్రాక్టర్లు. మెగా ఇంజనీరింగ్ కనెక్షన్ ప్రాజెక్టు వాళ్ళదే. చెప్పుకుంటూ పోతే బీఆర్ఎస్లో ఓపెన్గా చెప్పినా, బీజేపీలో ఓపెన్గా చెప్పినా, కాంగ్రెస్లో ఓపెన్గా చెప్పినా, టీడీపీలో ఓపెన్ చెప్పినా, నేను ఓపెన్ చెప్పినా, ఇంకెవరైనా ఓపెన్గా చెప్పినా, ఇదిగో పలానా కాంట్రాక్ట్ పలానా వ్యక్తికి వచ్చింది, వాళ్ళు ఎవరైనా తీయండి, వాళ్ళ మూలాలు ఆంధ్ర మూలాలే. అంటే వ్యాపారం వ్యాపారమే. ఈవెన్ ఇప్పుడు కూడా కాంగ్రెస్ గవర్నమెంటా ఇక్కడ కూడా ఆబ్వియస్ కాంట్రాక్ట్లు అన్నప్పుడు నార్త్ ఇండియా వాళ్ళకి ఇస్తారు, సౌత్ ఇండియా వాళ్ళకి వస్తారు. ఇలా తీసుకుంటున్నప్పుడు ఎవడికి ఎలిజిబిలిటీ ఉంటే, ఎవడికి ఆ క్రైటీరియా ఫుల్ఫిల్ కనుక చేయగలిగితే వాళ్ళకి ఇస్తారు. సో అది తీసి పక్కన పెడదాం. ఓవరాల్గా అన్నప్పుడు ఏంటి, నీళ్లు నిధులు నియామకాలని చెప్పి తెలంగాణ అధికారంలోకి వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏం చేశారు? మీరే క్రాస్ చెక్ చేయండి. ధనిక రాష్ట్రం ఉన్నదాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారు. నియామకాలని చెప్పేసి అసలు ఎంత ఘోరంగా నిరుద్యోగులను మోసం చేస్తారో మీరే చూశారు. నిరుద్యోగ భృతి అన్నారు, అది లేదు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు, ఎంతమంది ఇచ్చారంటే తెలియదు. ఇలా చెప్పుకుంటూ పోతే కాళేశ్వరం ప్రాజెక్టు అనే పేరు పెట్టి దానిని ఏకంగా ఏటీఎం మిషన్ లాగా మార్చుకొని ఓ రేంజ్లో వాడేసుకున్నారు. ఈరోజు పిల్లర్లు కుంగిపోతే అదేంగా రిపేర్ చేయడం అని చెప్పేసి చెప్పంటే వీళ్ళంట. ఏకంగా రిటైర్డ్ జడ్జిలతో కమిటీలు వేస్తే నానా మాటలు వాళ్ళు అంటారు. ఆనాడు ప్రాజెక్ట్ అప్పుడు మొత్తం నేనే అని చెప్పినోడు కేసీఆర్. ఈరోజు నాకే సంబంధం, మొత్తం ఇంజనీర్లు చెప్తుంది వీళ్ళే. మరలా కవిత వచ్చేసి మొత్తం మా నాన్నే దానికి అని చెప్పేసి ఆమె అంటది. ఇలా వీళ్ళ వీడియోలన్నీ ఉన్నాయి. ఎన్నికలలో గెలవటానికి ముందు, 2014 ఎన్నికల్లో గెలవటానికి ముందు ఆంధ్రలో ఎన్నేసి మాట్లాడినారో మీరు చూశారు. గెలిచిన తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు ఆంధ్రలో కాలంలో ముళ్ళు గుచ్చుకుని నా పంటితో తీస్తాను చెప్పింది వీళ్ళు కదా. ఈవెన్ ఆ తర్వాత అన్ని పార్టీల వాళ్ళు కూడా కలగలిపి ఆంధ్ర ఏంటి, తెలంగాణ ఏంటి, హైదరాబాద్లో ఎవరైతే బతుకుతున్నారో వాళ్ళు తెలంగాణ వాళ్ళే, సెటిలర్ అయిన పదవాడు అనవసరం అని చెప్పేసి అన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆల్మోస్ట్ అంతా మరిచిపోయారు. ఆంధ్ర తెలంగాణ ఆ హడావుడి ఆర్ దాన్ని ఏమంటారు ప్రాంతీయ భేదాలు రెచ్చగొడతాం అంతా మర్చిపోయారు. ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే ఏపీలో బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి గవర్నమెంట్ ఫామ్ చేసింది. రేపటి రోజు ఇక్కడ వాళ్ళు కలిసి కనుక పోటీ చేస్తే కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ అన్నట్టుగా ఉన్నటువంటి ఇన్నాళ్ళది ఇప్పుడు కాంగ్రెస్ వర్సెస్ ఎన్డీఏ అన్నట్టుగా అయిపోయింది. బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్ పడిపోయింది. ఎందుకంటే మొన్న 2024 ఎన్నికలలో ఒక్క స్థానం కూడా వాళ్ళు గెలవలేకపోయారు.
ఇప్పుడు ఏం చేయాలి? ఇంకా అమాయకులు ఎవరైనా గనక ఉంటే వారిని రెచ్చగొడదాం. ఆనాడు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు కూడా కావాలి మీరు క్రాస్ చెక్ చేసుకోండి. చనిపోయిన వాళ్ళు ఎవరండి? బలిదానాలు ఇచ్చింది ఎవరండి? పాపం అమాయకులు ప్రజలు కాదండి. ఈ కేసీఆర్ ఫ్యామిలీలో కానీ ఇంకా ఎవరైతే రాజకీయాల్లో ఉంటూ పెద్ద పెద్ద స్థానాల్లో ఉన్నారో కానీ వాళ్ళ ఫ్యామిలీలో ఒక్కలాంటి చనిపోయారా? బలిదానం చేశారా? లేదే. ఇది ఇప్పటికీ చాలా మందికి అర్థం కాలేదంటే అర్థమైంది కాబట్టి బీఆర్ఎస్ని బొందబెట్టారని చెప్పేసి ఇప్పటికి ఓపెన్గా బీజేపీ వాళ్ళు అంటారు, కాంగ్రెస్ వాళ్ళు అంటారు. ఈ వీడియోలో మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ప్రవీణ్ కుమార్ గారు చెబుతున్నట్టు ఆంధ్రజ్యోతి పేరు తెలంగాణ జ్యోతిగా మార్చాలా? ఎందుకు? ఆంధ్ర మీడియానా? తెలంగాణ ఉద్యమం జరుగుతూ ఉన్నప్పుడు వెనకాల అటాచ్ చేసాం చూడండి. తెలంగాణ ఉద్యమం జరుగుతూ ఉన్నప్పుడు ఉవ్వెత్తున ఉద్యమాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన వాడు ఏబిఎన్ రాధాకృష్ణ. పేరుకి ఆంధ్రజ్యోతి అయినా ఈనాడైనా దాని మూలాలు ఉన్నటువంటి వాళ్ళు ఏపీలో ఉన్నా, వాళ్ళ మూలాలు ఏపీలో ఉన్నా, హైదరాబాదులో ఒక వార్తాపత్రిక నడుస్తుంది అన్న, ఒక ఛానల్ నడుస్తుంది అన్న తెలంగాణ ఖచ్చితంగా ఫేవర్గా ఉండాల్సిందే. ఇక్కడ ఉన్నటువంటి నిజాన్ని 10 మందికి చెప్పాల్సిందే. అదే చేశారు. ఆనాడు ఎక్కడుందండి తెలంగాణ మీడియా అంటే? ఏమైనా ఉందా? ఈ రోజు అండి తెలంగాణ వచ్చి 2014 కదా, ఇది 2025 కదా, 11 సంవత్సరాలు అవుతుంది కదా. తెలంగాణలో మీరు క్రాస్ చెక్ చేయండి. టాప్లో ఉండే పేపర్లు ఏంటి ఒకసారి మీరే తీయండి. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి. ఆ తర్వాత వెలుగు V6 వాళ్ళది, ఆ తర్వాత నమస్తే తెలంగాణ. అవునా కదా? మీరే చూడండి. అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కావచ్చు. ఆఫ్రికా నుంచి వచ్చారా, అమెరికా నుంచి వచ్చారా, ఆంధ్ర నుంచి వచ్చారా, అనకాపల్లి నుంచి వచ్చారా కాదు. వాళ్ళు రాస్తున్నది నిజమా కాదా? వాళ్ళు రాస్తున్నది మన కోసమా కాదా? వాళ్ళు టీవీలో చూపిస్తున్న మనదా కాదా? ఇదే చూస్తున్నారు కదా. ఇప్పుడు ఏ హిందువులైతే ముస్లింలకు సంబంధించి దుర్మార్గులుగా జిహాదీలుగా మారుతున్నారు అదే అంటున్నారు, ఇదే హిందువులు ముస్లింల హోటల్ తినట్లేదా? ఎందుకు? జిహాదీలు కాదు. జిహాదీ అంటే టెర్రరిస్ట్ ఉండా కొడుకులు. అలాగే విషం చిమ్మే బ్యాచ్ అవుతారు, అసలు వాళ్ళు వేరే. అసలు అటువంటి ఇప్పుడు ఎవరు లేరు. కేవలం రాజకీయం కోసమే ఇంకా ఆంధ్ర తెలంగాణ రెచ్చగొడుతూ బతుకుతున్నారు. ఒక మాట చెప్తానండి, ప్రవీణ్ గారు మీరే చెప్పండి. క్లియర్గా తెలంగాణ కోసం పుట్టిన తెలంగాణ రాష్ట్ర సమితిని దేశ్కి నేత అవుదామని, దేశమంతా విస్తరిద్దామని మహారాష్ట్ర, ఒడిస్సా, ఛత్తీస్గఢ్, ఆంధ్ర అంటూ కమిటీలు ఫామ్ చేసి హడావుడి చేసి తెలంగాణ రాష్ట్ర సమితిని ఇంకెక్కడ తెలంగాణ అంటూ ప్రాంతీయవాదం ఇవన్నీ ఏంటి, ఇలా కాదు, గెలిచేసాం, దగ్గర చేసేసాం, ఇక మనం అంతా కూడా దేశమంతా విస్తరించాలని చెప్పేసి భారతీయ రాష్ట్ర సమితిని పెట్టింది ఎవరు? కేసీఆర్ కాదా? మీ పార్టీ కాదా? అసలు తెలంగాణని ఆ పదం లేకుండా చేసింది మీరు కాదా? మీ పార్టీ వాళ్ళు కదా? ఆంధ్రజ్యోతి డే 1 నుంచి ఆంధ్రజ్యోతిగానే ఉంది, ఇప్పుడు అలాగే ఉంది. వాళ్ళే మార్చుకోలేదే. మీరు ఏకంగా తెలంగాణ పదమే లేకుండా చేశారు కదా. మరలా మీరు మాట్లాడతారా? ఆ జగదీష్ రెడ్డి ఎవరు ఒక ఆయన అంటాడు సేమాంధ్ర మీడియా అంట. ఏది సేమాంధ్ర మీడియా? ఒక ఆంధ్రజ్యోతి, ఒక సాక్షి, ఒక ఈనాడు, ఒక మహాన్యూస్, ఒక TV5 వీటికే కదా వీళ్ళు 10 ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంటారు. వీళ్ళ ద్వారా చెప్పిన కదా జనాలకు పోతా ఉంటుంది. ఈవెన్ TRP రేటింగ్లో మీరే తీసుకోండి, బార్క్ రేటింగ్లో మీరే తీసుకోండి. ఎక్కడ టీ న్యూస్ ఉంటుంది, ఎక్కడ V6 ఉంటుంది, ఎక్కడ నైన్ టీవీ, ఎక్కడ TV5, ఎక్కడ ABN, ఎక్కడ సాక్షి, ఎక్కడ ఈటీవీ, ఎక్కడ TV9 లైక్ తీయండి. నా బాధల్లో ఒకటేనండి, ఇప్పటికీ ఇంకా అమాయకులు కొంతమంది, ఎందుకంటే నా దగ్గర చాలా మంది కామెంట్స్ పెడతాను కొంతమందికి రెచ్చగొట్టే విధంగా. నాకు అనిపిస్తుంది ఎందుకు ఇంత అమాయకులుగా ఉన్నారు వీళ్ళు ఇప్పుడు. ఇంకా ఈవిడ మెయిన్ ఇంట్రెస్ట్ కూడా అదే. ఇది భారతదేశం, ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ రాష్ట్రం చెందినటువంటి వాళ్ళు అండ్ ఇక్కడ ఉన్నటువంటి వాడు ఎవడైనా సరే ఇక్కడ ఉన్నటువంటి మనుషులను ఇబ్బంది పెట్టే విధంగా, ఈ ప్రాంతానికి సంబంధించిన సంస్కృతిని తక్కువ చేసే విధంగా మాట తాడితే సారాయాలి అంతే. ఒక ఆంధ్రజ్యోతి కానీ, ఒక ఈనాడు కానీ, ఇక్కడ ఉన్నటువంటి మీడియా సంస్థలు ఏవైనా కానీ తెలంగాణ సంస్కృతికి అద్భుతమైనటువంటి పట్టం కడుతూ ఉంటాయి. అది మా హక్కు అండ్ తెలంగాణ సంస్కృతి చాలా గొప్పది అని చెప్పేసి అంతా క్లియర్గా చెప్తూనే ఉంటారు. కేవలం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇది మా జాగిరంటూ మాట్లాడితే తెలంగాణ మీ జాగిరట్ హైదరాబాద్ అని చెప్పేసి దమ్మున్నట్టుగా ఆంధ్రజ్యోతిలో వేసేసాడు. అండ్ ఆ తర్వాత మరలా హటావుట్ చేసుకుంటా పోతే ఒకప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఆంధ్రజ్యోతి కరెంట్ మీద దాడి చేశారు, ఎవడేం పీకల. అండ్ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అప్పుడు ప్రకటనలు ఆపేశారు అండ్ ఛానల్ కూడా ఆపారు, అప్పుడు మేమే దడవల, ఇప్పుడు కూడా అంతే, ఏం పీక్కుంటారో అన్నట్టుగా ఇండైరెక్ట్గా మాట్లాడేశారు. ఈవిడకి మెయిన్ ఇంటెన్షన్. సో ప్రవీణ్ గారు దయచేసి కేసీఆర్, కేటీఆర్ యొక్క రాజకీయాలకి మీరు బలి కావద్దండి. ఐఎమ్ షూర్ మీలో ఉద్యమ స్ఫూర్తి ఉంది,
ఒక చదువుకున్న వాడికి, ఒక ఐపీఎస్ ఆఫీసర్, ఒక దళితుడిగా మీరు ఈ సమాజానికి ఎంతో మేలు చేద్దాం తపన మీలో ఉంది. వీలైతే కాంగ్రెస్లో జాయిన్ అవుతారో, బీజేపీలో జాయిన్ అవుతారో, ఇక వేరేది మీ చాయిస్ అండి. బీఆర్ఎస్ పార్టీలో కనుక ఉంటే మీలాంటి వాళ్ళని ముందు పెట్టి వాళ్ళు దారుణమైన బురద రాజకీయాలు చేస్తారు తప్ప, ఒకప్పుడు వాళ్ళు చేసి పబ్బం గడుపుకున్నారు. ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు. అది తెలిసి తెలియకుండా మీలాంటి వాళ్ళు ముందు పెట్టి హడావుడి చేస్తున్నారండి. అన్యాయంగా మీరు బలవద్దండి. మరలా చెప్తానండి, రాజకీయం అంటే బురదని అంటూ ఉంటారు. ఆ బురద మనం ఒంటికి అంటుకోను. దానిని ఇంకా అందంగా పులుముకొని మడ్ బాత్, మట్టితో ఒక ప్రక్రియ అంట, దాని యోగాన ప్రకృతి వైద్యంలో ఒక భాగం. అది బురద కదా, అది మడ్ బాత్ అని మీరు చెప్పగలిగి ఉండాలి. అదర్వైజ్ రాజకీయాలకు ఎవరు సెట్ గారు సార్. మరలా చదువు ప్రవీణ్ గారు మీరు అంటే నాకు చాలా గౌరవం అండి. ఇందాక నేను ఫేస్బుక్లో పోస్ట్ పెడితే కొంతమంది కింద కామెంట్స్ పెట్టుకొచ్చారు. అని మీకు అంత నమ్మకం ఉందా? ఆయన సర్వీస్లో ఉండగా అన్ని సభ్యం చేసిన మీరు ఎలా అనుకుంటున్నారు? ఈరోజు ఆయన మాట్లాడుతున్న మాటలు ఆంధ్ర అన్న పదాన్ని రెచ్చగొడుతూ, ఇక్కడ తెలంగాణ రెచ్చగొడుతూ ఆయన పెడుతున్న పోస్టులు చూస్తూ ఉంటే సర్వీస్లో ఉన్నప్పుడు కూడా ఇలా ఎన్ని చేసాడు ఏంటని చెప్పేసి వాళ్ళు అంటూ ఉన్నారు. బట్ నాకు నమ్మకం ఉంది, మీరు సిన్సియర్గానే పాస్ అయ్యారు, సిన్సియర్గానే జాబ్ పెట్టారు, సిన్సియర్గానే సర్వీస్ చేశారు. రాజకీయాల్లోకి వచ్చాక మీ పార్టీకి తగ్గట్టు ఉండాలి కాబట్టి వాళ్ళు ఏం చెప్తే చేస్తున్నారు. కొన్నిసార్లు మీ సోషల్ సర్వీస్ హ్యాండిల్స్ ఏవైతే ఉంటాయి, మీ సోషల్ మీడియా హ్యాండిల్స్, అది మీరు ఆపరేట్ చేస్తున్నారా, వేరే వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారని కూడా నాకు డౌట్ వస్తా ఉంది. వీటికి మెయిన్ ఇంటెన్షన్ తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఉన్నటువంటి ఒక్క లైనా కానీ ఎట్టి పెద్ద పొలిటికల్ ట్రాప్లో పడకండి. ఎట్టి పెద్ద రెచ్చగొట్టుకునే విధంగా అసలు మాట్లాడొద్దు, పోస్టులు పెట్టొద్దు. రాజకీయంగా వాగుతారు, తర్వాత వాళ్ళే రిలీజ్ అవుతారు, నార్మల్గా ఉండిపోతారు. ప్రజలు మాత్రం చైతన్యం వచ్చింది తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ. ఇంకా ప్రాంత విభేదాలు అంటే ఎవడు కూడా వినేటట్టు లేడు. క్లియర్గా చంద్రబాబు నాయుడు చెప్పాడు ఏమని, మనం నీటి కోసం మనం గొడవ పడుతూ ఉంటే ప్రాజెక్టులు మీరు కట్టుకోకుండా నేను కట్టుకోకుండా మీరు అడ్డుపడుతూ ఉంటే ఏం ఉపయోగం మనకి? మిగతా డెవలప్ అవుతారు. అలా కాదు, మీరు ప్రాజెక్టులు కట్టుకోండి, మేము ప్రాజెక్టులు కట్టుకుంటాం. మీకేం కావాలి చెప్పండి, మా వంతు సాయం చేస్తాం. మాకేం కావాలి చెప్తాం, మీ వంతు సాయం చేయండి. ఇద్దరు కలిసి మాట్లాడుకుందాం, డెవలప్ అవుదాం, ఇద్దరు కూడా గొప్పగా ముందుకెళ్దాం. ఇది చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు. రేవంత్ రెడ్డి సార్ అదే అంటున్నాడు. బనగచర్ల ప్రాజెక్టుని రాజకీయం చేద్దామని చెప్పేసి తెలంగాణలో అనుకున్నారు. అది కూడా ఎవరు? బీఆర్ఎస్ వాళ్ళు అనుకున్నారు, కాంగ్రెస్ వాళ్ళు అనుకున్నారు, బీజేపీ వాళ్ళు అనుకున్నారు. అప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? రేవంత్ రెడ్డితో కలిపి కేంద్రంతో ముందు వచ్చేసి ఇదిగో బనగచర్ల ప్రాజెక్టు మొత్తం రిపోర్ట్ ఇది అని చెప్పాడు. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చేసి వాళ్ళు కూడా అబ్జెక్షన్స్ చెప్పున్నారు. దాన్ని సెంట్రల్ వాటర్ కమిషనర్ వచ్చేసి వాళ్ళ అబ్జెక్షన్స్ వాళ్ళు చెప్పినారు. అప్పుడు ఫైనల్గా ఏమన్నారు? బనగచర్ల ప్రాజెక్ట్ ఇప్పటికిప్పుడు చేయదగింది కాదు, ఇట్ విల్ టేక్ టైం అండ్ నీడ్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్, అభ్యంతరాలు లేకుండా ఉండాలి అన్నారు. సో టైం తీసుకుందాం, ప్రాపర్ వేలో అన్ని ముందు పెడదాం. దాని తెలంగాణకు అభ్యంతరం ఉండదు, ఏపీకి అభ్యంతరం ఉండదు, అన్ని సభ్యంగా ఉంది. అప్పుడు ఎవరు నోరెత్తలేరు. అదే ఇప్పుడు చేశారు. దీన్ని కూడా రాజకీయం చేద్దామని చూసింది ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే. తెలంగాణ పదాన్నే వాళ్ళ పార్టీ పేరులోంచి ఎత్తేసారు. తెలంగాణ రాష్ట్రంతో తెలంగాణ తీసేసి భారత రాష్ట్రంతో వాళ్ళే పెట్టుకున్నారు. మరలు ఈరోజు వచ్చేసి తెలంగాణ పేరుతో మళ్ళీ రాజకీయాలు మొదలెట్టేది వాళ్ళే, ఆంధ్ర పేరుతో చిచ్చు పెట్టేది వాళ్ళే, మరలా ఆంధ్ర కాంట్రాక్టులు మేపింది మళ్ళీ వాళ్ళే. ఇలా చెప్పుకుంటూ పోతే ఆ పార్టీలో ఉన్నటువంటి కీలకమైన వ్యక్తులు కూడా ఆంధ్ర మూలాలు ఉన్న వాళ్ళు ఇప్పటికి కూడా. మీకు అర్థమైంది నా బాధ ఏంటో? ఏపీ అయినా తెలంగాణ అయినా సరే ఎట్టి పరిస్థితి కూడా పొలిటికల్ ట్రాప్లు ఎవరూ పడకండి. మనమంతా కూడా తెలుగు వాళ్ళం, ఎక్కడైతే ఉంటామో అక్కడ గౌరవంగా బతుకుతాం. మన తెలుగు వారిని తక్కువ చేస్తే ఊరుకోవద్దు అని చెప్పి మనల్ని మనం అస్సలు తక్కువ చేసుకోవద్దు. గౌరవంగా ఉందాం, గొప్పగా వద్దాం, ఈ ప్రపంచానికి తెలుగు సత్తా చాటి చెబుదాం.